సార్ ఇప్పుడు 2026లో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ పరంగా 2030లో నారాయణ్ ఖేడ్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అభివృద్ధి పరంగా? ఖచ్చితంగా ఇప్పుడు డెవలప్ చేస్తాను. ఇప్పుడు బాడీ డిజాల్వ్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మేము ఏం చేసినామంటే మాకున్న పరిధిలో నాకు ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా అన్ని మున్సిపాలిటీని కూడా ఏ విధంగా పల్లెటూర్లతో పాటు ఎట్లా డెవలప్ చేయాలని ఒక విజన్తో దీన్ని కూడా డెవలప్మెంట్లో ముందుకు తీసుకొని పోతా ఉన్నాను. ఇంకా ఆల్రెడీ శాంక్షన్ చేసిన ఫండ్స్ ఉన్నాయి 15 కోట్ల రూపాయలు ఇప్పుడు చెప్పిన మీకు, అంటే నగర దీని గురించి అని చెప్పేసి అభివృద్ధి గురించి ఫండ్స్. మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకో 15 కోట్లకు ఆల్రెడీ మేము రెడీగా పెట్టినాము. మాకు ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఆ 15 కోట్లు కూడా వస్తే మాకు ఇంకా కూడా అభివృద్ధి అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఈ 15 కోట్లలో చాలా మటుకు మాకు ఆ రోడ్ల మీద ఏదైతే ఉందో ఈ డ్రైన్స్ కుంచుకుపోయినాయి, ఎంక్రోచ్మెంట్ అయినరు, అవన్నీ నీళ్ళని రోడ్ల మీదకి వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పెద్ద రాజీవ్ చౌక్లో 46 లక్షలతోనే ఒక బ్రిడ్జ్ ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఇది రాయిపల్లి రోడ్లో కూడా డ్రైన్స్ గురించి ప్లాన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా 1,46 లక్షలతోని ఈ నాలా ఏదైతే ఉందో అన్ని నీళ్లు దాంట్లోకి పోతాయి, నారాయణ్ ఖేడ్ టౌన్ ఇవన్నీ, దాన్ని కూడా వెడల్పు చేసి దాన్ని అభివృద్ధి చేసి ఎక్కడ నీళ్లు ఆగకుండా రోడ్డు మీద బోరీలో నీళ్ళు ఆగకుండా దాన్ని కూడా టేకప్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముందు అంటే జనరల్గా ఇవన్నీ చెప్తుంటారు, ఇది చేస్తాం అది చేస్తామని. సో ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు మీరు. సో ఇవన్నీ పాసిబుల్ అంటారా చేయడం? పాసిబుల్, మనసు ఉంటే మార్గం ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటే అన్ని చేయవచ్చు. కాకపోతే గత పాలకులు చేసిన తప్పిదాల వలన మొత్తం మాకు 8 లక్షల కోట్ల అప్పు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు కృషి చేస్తూ వాళ్ళన్నీ కూడా అప్పులు తీర్పుకుంటూ ఇంట్రెస్ట్ పే చేస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి వైపు బడ్జెట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అన్ని టేకప్ చేస్తూ ఉన్నారు. కాకపోతే కొంచెం లేట్ కావచ్చు ఖచ్చితంగా. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఏముందంటే చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేస్తారు. కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. అదే డిఫరెన్స్ కాంగ్రెస్కి దీనికి. ఖచ్చితంగా చెప్పినవన్నీ నెరవేరుస్తాం.